ఎగ్ పులిహోర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, నూనె. గార్నిష్ కోసం ఉప్పు మిరపకాయలు, కొత్తిమీర. ఎగ్ పులిహోర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి 5 టీ స్పూన్ల నూనె వేసి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 టీ స్పూన్ల ఆవాలు వేసి వేగాక ముందుగా రెడీ చేసుకున్న అన్నంలో వేయాలి. ఇప్పుడు 2 నిమ్మ చెక్కల రసం పిండి పోపు కలిపిన రైస్ లో వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. స్టవ్ మీద బాండీలో 3 టీ స్పూన్ల నూనె వేసి 2 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 కోడిగుడ్లు పగలగొట్టి స్టవ్ మీద బాండీలో వేసి మూత పెట్టి సిమ్ లో 2 నిమిషాలు ఉంచాలి. ఇందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఇందాకటి అన్నంలో కలపాలి. అదే బాండీలో 2 టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఉప్పు మిరపకాయలు వేయించి తీసి అదే నూనెలో కరివేపాకు కూడా వేయించి కరివేపాకును రైస్ లో కలపాలి. రెడీ అయిన ఎగ్ పులిహోరని కొత్తిమీర, ఉప్పు మిరపకాయలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పులిహోర రెడీ.